హాయ్ ఫ్రెండ్స్, హౌ టు పే వన్ క్రెడిట్ కార్డ్ బిల్. సో నేను ఇప్పుడు బిల్ జనరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే దాదాపుగా 40 to 50 days వరకు టైం ఇస్తారు. 16th ఎవ్రీ మంత్ 18th బిల్ జనరేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక 16 days 17 days టైం ఇస్తాడు. సో అటు ఇటు ఒక 40 days ఉంటుంది, 40 to 45 days. సో ఇక్కడ నాకు చిన్న కొటేషన్ ఇచ్చాడు. 13 days దాని పక్కన యూ విన్ 13 days, దాని పక్కన చూడండి పే ఎర్లీ ఫర్ పీస్ ఆఫ్ మైండ్. సో మీరు కూడా మీ క్రెడిట్ కార్డ్ బిల్ని ఇన్ టైంలో కట్టేస్తే చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. సో నేను ఇప్పుడు అదే చేయబోతున్నా. ఇది జస్ట్ ఊరికేనే పెట్టాను, పెండింగ్లో పెడదాము, ఒకసారి వీడియో చేద్దామని. సో మినిమం డ్యూ అనేది 457 రూపీస్ అనేది పే చేస్తే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అలానే ఉంటుంది, కానీ 457 అనేది మనకి ఇంట్రెస్ట్ కింద తీసుకుంటాడు అనమాట. అంటే మళ్ళీ కూడా బిల్ జనరేట్ అవుతుంది, మళ్ళీ అమౌంట్ అనేది పెరగచ్చు. సో ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఈఎంఐ ఆప్షన్. సో నేను ఇంత చిన్న అమౌంట్కి ఈఎంఐ అనేది పెట్టుకోదలుచుకోవట్లేదు. సో ఈఎంఐ ఒకసారి చూద్దాం. ఈఎంఐ టు ఈఎంఐ, ఓకే, యూ కెన్ కన్వర్ట్ అన్ అమౌంట్. సో నేను బల్క్గా ఒక్కసారి మాత్రమే యూజ్ చేశాను, అందువల్ల ఇలా చూపిస్తుంది. సో నేనైతే ఫుల్ అమౌంట్ అనేది పే చేస్తాను. ఈఎంఐ గురించి ఒక పెద్ద అమౌంట్ తీసుకున్నప్పుడు నేను పే చేస్తాను. సో ఇక్కడ ట్యాప్ టు పే, పే నౌ, ఓకే, మోర్ ఆప్షన్స్, ఓకే. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్స్ చేస్తుంది నాది 1 కార్డ్కి. సో ఈ అకౌంట్ కూడా నాది సేవింగ్స్ అకౌంట్, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ పేమెంట్ డన్, అంతే. సో మీరు కూడా పీస్ ఆఫ్ మైండ్కి త్వరగా పేమెంట్ పెండింగ్, ఓకే, మనం వేరే యాప్ యూపీఐ ఐడి అనేది యూజ్ చేద్దాం. సో ఒకవేళ దీంట్లోకి మళ్ళీ ఎక్కువ పే చేసినా కానీ మనకి ఇక్కడ అమౌంట్ అనేది మనకి వేరుగా చూపిస్తుంది, ఐ మీన్ పెరుగుతుంది. ఇప్పుడు నాకు 30,000 ఉంది, నేను 30,000 కాకుండా ఇంకా 1 రూపీ ఎక్కువ పే చేశాను అనుకోండి, 1 రూపీ అలానే చూపిస్తుంది. సో మనం పేమెంట్ అనేది చేసాం. సో పేమెంట్ సక్సెస్ఫుల్. సో 0 అయిపోయింది. సో బిల్ మళ్ళీ జనరేట్ అయ్యేది 18th. సో మీరు ఎప్పుడు కూడా 1 కార్డ్ కానీ లేకపోతే ఏ క్రెడిట్ కార్డ్ అయినా కానీ క్రెడిట్ కార్డ్ యాప్ నుంచి కానీ లేదా మ్యాక్సిమం యాప్ నుంచే యూజ్ చేయండి. ఎందుకంటే యాప్ నుంచి పేమెంట్ చేయండి. దాని యాప్ ఏదైతే ఉంటుందో యాప్ నుంచి, ఎస్బీఐ అంటే ఎస్బీఐ యాప్ నుంచే పే చేయండి, 1 కార్డ్ అంటే 1 కార్డ్ యాప్ నుంచే పే చేయండి. యూపీఐ ఐడీస్ ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు నేను పేమెంట్ చేసినట్లు. బట్ కానీ మీరు పేమెంట్ చేసేటప్పుడు మాత్రం ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి చూసారా, క్రెడ్ యాప్ లేకపోతే ఇంకోటి అని, వాటిని మీరు చేయొద్దండి. వాటిని ద్వారా చేశారంటే 2 or 3 days డిలే అవుతుంది అప్డేట్ అవ్వడానికి. కనీసం మినిమం 1 day అన్న తీసుకుంటారు. సో మీరు అలా చేయకండి. ఇప్పుడు నేను చెప్పేది పేమెంట్ డ్యూ ఈరోజు లాస్ట్, రేపు లాస్ట్ అన్నప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయకండి, ఓకేనా? సో దిస్ ఈజ్ రవి శాస్త్రి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.